రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలో మూవీ రాక రెండేళ్లైపోయింది. త్రిబుల్ ఆర్తో వచ్చిన పాన్ ఇండియా బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రామ్ చరణ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ చేంజర్ తన ఇమేజ్ని మరింత పెంచుతుందని చరణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పైన దృష్టి పెట్టారు. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అయితే ఈ సినిమా పైన హైప్ క్రియేట్ చేసే రేంజ్ అప్డేట్ ఇప్పటి వరకు శంకర్ నుంచి రాలేదు. మెగా ఫ్యాన్స్ సాలిడ్ అప్డేట్ని కోరుకుంటున్నారు. దేవర సినిమా నుంచి వచ్చిన 2 సాంగ్స్ ఆ చిత్రం పైన ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేశాయి. అదే స్థాయిలో భారీ అంచనాలను క్రియేట్ చేసే సాంగ్స్ లేదంటే టీజర్ గేమ్ చేంజర్ సినిమా నుంచి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి అంటూ సాగే పాటని ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేసిన పెద్ద కిక్ ఇవ్వలేదు. సాంగ్ ట్యూన్ కూడా కాపీ అంటూ విమర్శలు వచ్చాయి. తమన్ నుంచి అంతకు మించిన బీట్స్ని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల చివరి వారంలో అప్డేట్స్ స్టార్ట్ అవుతాయని టాక్ వచ్చింది. కానీ అది నిజం కాదు. సెప్టెంబర్ మధ్య నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అందులో భాగంగా గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. ఈ సాంగ్ మాత్రం సినిమాపై పబ్లిక్ అటెన్షన్ పెరిగేలా చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. తమను కూడా ఇప్పటికే గేమ్ చేంజర్ సాంగ్స్ అదిరిపోతాయని ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. శంకర్ కూడా సాంగ్స్ ప్రజెంటేషన్ విషయంలో అందరికంటే డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సాంగ్స్ని కూడా హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సాంగ్ క్లిక్ అయితే గేమ్ చేంజర్ మీద హై రేంజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వచ్చు అనే మాట ట్రేడ్ వర్గాలలో వినిపిస్తుంది. దిల్ రాజు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.